పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతులు రోడ్డెక్కారు. పూలపల్లి సెంటర్లో ఆందోళన చేపట్టారు. ప్రధాన రహదారిపై రొయ్యలను పారబోసి నిరసన తెలిపారు. క్రాప్ హాలిడేకి సిద్ధమంటూ మానవహారం నిర్వహించారు. రైతుల ఆందోళనలతో భీమవరం పాలకొల్లు ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రాసెస్ ప్లాంట్లను ప్రభుత్వమే నిర్మించాలని రైతులు నినాదాలు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతులు రోడ్డెక్కారు. పూలపల్లి సెంటర్లో ఆందోళనను చేపట్టారు. ప్రధాన రహదారిపై రొయ్యలను పారబోసి నిరసనలు తెలిపారు. క్రాప్ హాలిడేకి సిద్ధమంటూ మానవహారాన్ని నిర్వహించారు. రైతుల ఆందోళనలతో అటు భీమవరం పాలకొల్లు ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రాసెస్ ప్లాంట్లను ప్రభుత్వమే నిర్మించాలని రైతులు నినాదాలు చేస్తున్నారు. అది దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ని మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, రైతులు అక్కడ ఆక్వా రైతులు రొయ్యలను రోడ్డు మీద పారబోసి కూడా నినాదాలను వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆక్వా రైతులు ఏం డిమాండ్ చేస్తున్నారు? అటు ఆక్వా రైతులు దాదాపుగా కూడా నెల రోజులుగా పలు దఫాలుగా అనేక ఉద్యమాలు చేశారు. అటు ఫీడ్ ధర విషయంలో కాస్త ప్రభుత్వం ఫీడ్ కంపెనీలను తలంచేలా చేసినప్పటికీ కూడా తర్వాత వెంటనే కూడా అటు ఆక్వా ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా సిండికేట్ గా మారి ఆ ధరను కేజీకి 50 రూపాయల వరకు కూడా తగ్గించేయడంతో ఈ రోజు పాలకొల్లులో రైతులందరూ కూడా రోడ్డెక్కారు. అటు మానవహారం చేపట్టి భీమవరం పాలకొల్లు ప్రధాన రహదారిపై రాస్తారోకో కూడా చేశారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా స్తంభించింది. అలాగే రొయ్యలను తమ రోడ్డుపై పారబోసి తమ బతుకులను రోడ్డు పాలు చేశారంటూ కూడా రొయ్య రైతులందరూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అటు ప్రభుత్వం తక్షణమే దిగి రాకపోతే క్రాప్ హాలిడే ప్రకటిస్తామంటూ ఒక ప్రధాన డిమాండ్ ను కూడా ప్రభుత్వానికి అల్టిమేటం రూపంలో వారు చేయడం జరిగింది. రాబోయే 3 రోజులు అంటే ఆగస్టు ఆక్వా రైతుల సమస్యలన్నీ తీర్చకపోతే కనుక ఖచ్చితంగా మరొక 6 నెలల పాటు క్రాప్ హాలిడే ఉంటుందంటూ కూడా వారు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఫీడ్ ధరలు తగ్గించాలనేది ఒక డిమాండ్ తో పాటు అప్సడా ఆధ్వర్యంలో కూడా ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆక్వా రైతులకు సంబంధించి అప్సడా ఆధ్వర్యంలోనే తీసుకోవాలనేది కూడా వారు మరొక డిమాండ్ ఉంచారు. మరోవైపు ఫీడ్ కంపెనీలు పెంచినటువంటి ధరలను తగ్గించి ఒక ధరల స్థిరీకరణ అనేది అమలు చేయాలి. ప్రతి 10 రోజులకి కూడా ఒక ధర అనేది ఫిక్స్డ్ గా ఉండాలనేది కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం మార్కెట్ లో కేజీ రొయ్యకు 220 రూపాయలు మాత్రమే లభిస్తుంది. అది సాగు చేయడానికి 260 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి కనీస మద్దతు ధర 260 రూపాయలు ఇవ్వాలనేది కూడా వారు మరొక ప్రధాన డిమాండ్ కూడా ప్రభుత్వం ముందుంచారు. వీటితో పాటు గత ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో జోన్ నానాకో జోన్ తో సంబంధం లేకుండా ₹1.5కే యూనిట్ కరెంటు ఇస్తామనేది ప్రధాన హామీ ఇచ్చింది. ఆ హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదు. వెంటనే ఆ హామీని కూడా నెరవేర్చడంతో పాటు ఏదైతే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయో దాన్ని 40% సబ్సిడీ మీద ఆక్వా చెరువులకు ఇవ్వాలనేది కూడా వీరు ఈ డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. దీని మీద 3 నెలల్లోగా ప్రతి సమస్య పరిష్కరించకపోతే కనుక ఖచ్చితంగా రానున్న రోజుల్లో క్రాప్ హాలిడే తప్పదు. లక్షలాది మంది రైతులందరూ కూడా దీనికి సిద్ధమవుతారు ఉద్యమానికి అనేది కూడా వారు ఒక అల్టిమేట్ అనేది జారీ చేశారని చెప్పొచ్చు. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.